దేవుడు అయిపోతాడు. ఆల్రెడీ ఇచ్చారు గారికి. నాకు ఒక విషయం చెప్పాలి, ఇప్పుడు మీరున్నో ఈయన చెప్పాలి, వారు ఆల్రెడీ టచ్ చేశారు. ఈ బౌన్సర్లు ఏంటండి అసలు? ఇప్పుడు సెక్యూరిటీ ఇవ్వాలంటే పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది, పోలీసు అధికారికంగా ఇస్తారు. ఎవరికి వాడు 10 మంది ఏంటి ఈ మధ్య ఎడిపోయినా 50-60 మంది ఎవరో చెప్పారు ఒక మిత్రుడు. అందులో రౌడీ షీటర్లు, డిఫరెంట్ కేసెస్ ఉన్న వాళ్ళు చాలా మంది బౌన్సర్లు ఉంటున్నారంట సెలబ్రిటీస్ దగ్గర. బౌన్సర్లు 2010లో నేను శ్రీహరిగారితో సినిమాలు తీసేటప్పుడు ఇది ఈ ఇష్యూ ఆయన పెద్ద బౌన్సర్ కదా, అదే ఈ ఇష్యూ జరిగింది. ఈ ఇష్యూ జరిగేటప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్లో ఒక కేసు పెట్టారు. ఒక కేసు పెట్టేటప్పుడు అప్పుడు ఏం చెప్పారంటే, వాళ్ళు వెపన్సే కాదు, వాళ్ళ పూర్వపరాల గత చరిత్ర తీసుకొని వాళ్ళ ముందు వాళ్ళు హిస్టరీ తీసుకున్నాకనే అరెస్ట్. ఎందుకంటే కమిషనరేట్ ఆ రోజు అప్పుడు మహేందర్ రెడ్డి గారు అనుకుంటాను కమిషనర్ సైఫరాబాద్. అయితే ఆయన ఆ రోజు చాలా క్లారిటీగా చెప్పారు, మీరు ఒక మనిషిని కొట్టారు అంటే ఈ తోపులాటలో జరిగిన దాంట్లో, ఆ తోపులాటలో జరిగిన దాంట్లో అది ఇన్సిడెంట్ జరిగింది. అప్పుడు నేను చైర్మన్ గా ఉన్నాను, సెక్టర్ చైర్మన్ ఉంటే జరిగింది. అయితే తర్వాత రాను ఏమైపోయింది అంటే అప్పుడు 5-4 బౌన్సర్లు ఉండేవారండి. ఇప్పుడు మొత్తం టోటల్ అదొక ఫ్యాషన్ అయిపోయి 100 మంది 70 మంది. వీళ్ళకి ఎందుకు అవసరం అండి? వీళ్ళకి నేను ఒకటే అడుగుతాను, ఇప్పుడు నిన్న మీరు ఎవరన్నా ఏదైనా అలా చేస్తారు, బయటకు వెళ్తే చేతులు వేస్తారు చూడండి. మీరు మన అల్లు అర్జున్ గారు దాంట్లో చూడండి, ఆమె రేవంత్ రెడ్డి గారు చాలా క్లియర్ గా చెప్పి, ఇంకా మనం చెప్పలేము కానీ చాలా క్లియర్, ఆమె పాపం బయటకు వచ్చేసిందండి. పాప పక్కన వచ్చి కొడుకు లోన్ ఉన్నాడని ఆ కాపాడడం కోసం లోనకి ఎలాగిసిరారండి, ఎలాగిస్తున్నారండి బౌన్సర్లు పాపం. అంటే ఆయన కాపాడడం కోసం యువతను చంపేస్తారా? చంపేయడం కాదు సార్, ఇప్పుడు అదే నేను అడగడం కోసం ఆపాను. సరే, బౌన్సర్ల విషయంలో రేవంత్ రెడ్డి గారికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఒక విజ్ఞప్తి ఏంటంటే, ఎవరైనా తెలంగాణలో ఫర్ దట్ మ్యాటర్ ఎనీ స్టేట్ ఎవరైనా ఒక గన్ కావాలనుకుంటే పోలీస్ పర్మిషన్ తీసుకుని పోలీస్ లైసెన్స్ ఇస్తేనే ఆ లైసెన్స్ ప్రకారం గన్ కొనుక్కుంటారు. పోలీసులు అడిగినప్పుడు ఎలక్షన్లు అప్పుడు కానీ ఇంకేదైనా గొడవ ఉన్నప్పుడు కానీ గన్స్ డిపాజిట్ చేస్తారు. ఉదాహరణకు మోహన్ బాబు గారి ఇంట్లో గొడవ అవుతుంటే గన్స్ ఇచ్చేయండి అంటే రిటర్న్ ఇచ్చేసారు, తర్వాత మళ్ళీ ఇస్తే తీసుకుంటారు. అట్లాగే ఎవరైనా సొంతంగా బాడీ గార్డ్స్ని, బౌన్సర్ అనే పేరు కాదండి, అది బాడీ గార్డ్స్, నాకు బాడీ గార్డ్స్ కావాలి, నేను పలానా వాళ్ళు పెట్టుకుంటానంటే పోలీసులు వాళ్ళ చరిత్ర, వాళ్ళ ట్రాక్ అంతా చూసి క్లీన్ ఇమేజ్ ఉంటేనే వాళ్ళని అనుమతించే విధంగా రేవంత్ రెడ్డి గారు ఈ చర్యలు తీసుకుంటే, సినిమా వాళ్ళ, పొలిటీషియన్ల, లేకపోతే ఆయన ఏమన్నా స్వామీజీనా ఇంకోటి ఎవ్వడన్నా కానివ్వండి, ఇది కొంత రెస్ట్రిక్ట్ చేస్తే ఈ బౌన్సర్లు అనకూడదండి. ఐఎమ్ సారీ, నేనే అంటున్నాను. ఈ బాడీ గార్డ్స్ గోలా అన్లైసెన్స్డ్ ప్రైవేట్ బాడీ గార్డ్స్ రౌడీ షీటర్లను పెట్టుకొని ఈ సెక్యూరిటీ పొందే విధానానికి స్వస్తి పలకాలి అని రేవంత్ రెడ్డి గారికి ఒక విజ్ఞప్తి చేస్తూ, ఇప్పుడు ఇందులో అల్లు అర్జున్ బెయిల్ కోసం కోర్టును తప్పుదోవ పట్టించాడు అనేది ఒక విషయం బయటకు వచ్చింది.